హాయ్ గైస్. ఏ హలో కాకా, వెల్కమ్ టు మ్యాడ్ క్రియేషన్స్. ఇవాళ మన ఇంట్లో పెద్దవని వేసుకుంటారు. పెద్దవని వేసుకుంటారా? గిల్ ఏం చెప్తారు గిడ వదిన? ఇలా అందరు ఏం చెప్తారు? చలిమంట అవుతారా? బాబు అంటే చూసినావా? ఏనా ఫుల్ బొక్క పడ్డది. టేస్ట్ ఎట్లా బాబాయ్? సూపర్ సూపర్ నా నేనే చేసాం కాబట్టి అందుకే మంచిగా ఉండదు. అత్తమ్మ చేయబట్టే అలా సీరియల్ చూస్తా. అదే ఏం చూస్తావు? సీరియల్ చూస్తావా? పొద్దున ఉడిచాలకున్నాక ఆఖరి దేవర అప్పుడు మళ్ళీ ఒకసారి ఉడుచుకోవాలి, కడపలో ముగ్గేసుకోవాలి, ఆకిట్లో ముగ్గేసుకోవాలి, ఆఖరి దేవర చేసుకోవాలి. మళ్ళీ తిని చేసినాక మళ్ళీ గిన్నెలు తోముకోవాలి, ఆకిలు ఉడుచుకోవాలి, ఇల్లు ఉడుచుకోవాలి, మళ్ళీ అలుకులు వేసుకోవాలి, ఇల్లు కడుక్కోవాలి, కడపలో కడుక్కొని ముగ్గేసుకోవాలి, పుట్ట బంగారు పోవాలి. పుట్ట బంగారు పోవచ్చినాక మళ్ళీ దేవుడు కొలుపు పెట్టుకోవాలి. దేవుడు కొలుపు కొలువంగా దూస్తాం. అరే అయ్యో ఈయన కథలు ఎట్లుంటుంది తెలుసా? ఈయన గింతాలు సప్రదర్శనాలు ఎత్తాడు పండుకుంటే. బంగారు తండ్రి పాలు వాళ్ళకి కొట్టినావా? మీగడ ఏంటిది అది? ఏంటిది? ఫస్ట్ టైం కాదు, ఓవరాక్షన్ చేయకు, నేను పెడతలేనా? మా వదిన చాయ్ పెట్టి ఫస్ట్ టైం. చూడు చెవిడు చలిలో తిరగకు. అది ఉంగిళ్ళల్లో సందమామంటి ముగ్గుల అమ్మ ఏడిపోడు కాకపోతే అది కొడుతా అంటే ఎట్లా వస్తాను తెలుసా మా వైబు? ఘోరంగా వైబ్ వస్తాను. దాని పెట్రోల్ వస్తే ఏమవుతుంది? బగ్గు అంటది. అంతా డీజిల్ ఇన్న ప్యూర్ డీజిల్ ఇంకేమైనా కలిపిన? ప్యూర్ డీజిలే అది. పెద్ద ఎక్కింది అవుతాడు. నువ్వు పొద్దున చెప్తాను పక్కా పెట్టి. పుట్ట బంగారు పోవాలి, పుట్ట బంగారు వేయాలి, పెద్దవారు కొలవాలి, పుట్టకాడు పోవాలి, పశువు వేయాలి, కోడిగుడ్డు పెట్టాలి, నిమ్మకాయ పెట్టాలి, అక్కడ ఆ మట్టి తీసుకురావాలి, ఇంటికాడ దేవునికి పెట్టాలి. సారీ రాంపల్లి ప్రియదర్శిని. ఇక దొర అప్పుడు చూపిస్తున్నా దొర దీననే దొర పారా చలి పెడతానట. చలి మనం భయపడుతుందా అది చెవుల కింద చుట్టినావు మరి తీసేస్తా అబ్బా మరి. అవ్వా మా మామ ఎట్లా మాట్లాడతాడు ఎట్లుంటది మా మామ, మా మేనా మామైన కానీ పనికి పోయినమ్మా. చూసిన పెళ్ళి అయిన తర్వాత కూడా పెళ్ళం కోసం గింత రాత్రి కూడా కష్టపడతాను. వీళ్ళకు అర్థమైతలేదు. బాబాయ్ బాబాయ్ అగో మా బాబాయ్ వస్తాను. అగో డాక్టర్ చెప్పే పెళ్ళి కాకుంటే ఇంక ఇట్లా అద్దునానే. పెళ్ళం కోసం మంచిగా ఇంట్లో వండుకుంది నువ్వు. నీ కోసం ఈ పనికి పోడు ఎంత చేసి అవుతాను నేను. లేకుంటే డాక్టర్కి ఈ రాత్రి నేను ఎందుకు పోతా చెప్పు? గుర్తొచ్చి బయట మోగది ఇంట్లో మోగుతుంది. మళ్ళీ అన్నయ్య కొంచెం టానిక్ పడడం వల్ల ఇంకొంచెం మెల్లగా సౌండ్ ఎందుకు చలి పెడతాది కాదా? బయట తక్కువ సౌండ్ వస్తుంది అట్లా, ఇంట్లో మంచిగా సౌండ్ వస్తుంది అట. నిమ్మకాయాల వాగారాము పాలనేతుల పూజాలయ్యో మన పెళ్ళికి పోతున్నా పాట మార్చిండు
ఇంకా సానా దూరం ఉంది అక్కడికి వెళ్ళి పుట్టని మిత్రం కడిగి బాయ్ ఉన్నాం బాయ్ గీత దూరం ఎన్నో రాలేదా ఏంటి ఊరు దాటిపోతాను ఏంటి పెద్దక్క అందరికంటే పెద్దక్క నాకు నోరు తిరగక ఈయనకట్టవా అని అర్థంది దిగు 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 నాకు నగన్నా దిగురా సుందరే నాకు నగన్నా దిగురా సుందరే నాకు నగన్నా నీతో ఒక చెట్టడు రా అన్నగన్నా నీ పడగమంటాడు రా అన్నగన్నా నీ పడగమంటాడు రా అన్నగన్నా ఆకు నరవాయి నగన్నా మచ్చల గలవాడా నగన్నా మచ్చల గలవాడా నగన్నా తోకన దుంబోయి నగన్నా మచ్చల గలవాడా నగన్నా మచ్చల గలవాడా నగన్నా కంఠం నల్లానా నగన్నా కనుగూడ్లర్రానా నగన్నా కనుగూడ్లర్రానా నగన్నా మూలే బుస కొడుతున్నావు కోటేతో నేను భయపడుతున్నావు ఉంపులు సొంపులు వయ్యారంగా మల్లె తోటలా మలిసి పన్నవు బయటకెళ్ళు 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 నాగన్ను నాగో నాగన్నా నీవు కట్టెమాడరు నాగన్ను నాగో నాగన్నా నీవు మంగళము 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 ఇదే దేశ పండితులది మంగళము వీరన్న వీరుల మంగళము వేణి దేవతలకు మంగళము కోటెక్క దేవతల మంగళము ఇది 101 బాయ్ ఇప్పుడు ఈ మట్టి తీసుకోపోయి పెద్దవరం చేస్తుంది కదా పెద్దవర గద్ద వేయాలి పెద్దవర గడియాలి మళ్ళీ గద్ద వేసి ఆ గద్ద మీద అమ్మవారిని కూర్చున్నబెట్టాలి హరే హరి నారాయణ హరి శివుని బ్రహ్మాండమా ప్రియమ్మ తీసుకుపోయాలి కూర్చున్నబెడితే హరి శివుని బ్రహ్మాండమా ఇక్కడికి వెళ్ళి లోపల పిలుచుకోవాలి దేవుడు దూరిన వల్లే లోపల తీసుకుపోడాట ఏ పునమనకి దేవుడు వచ్చరానే దానికి ఉత్తదేవికి ఇచ్చిర్రా కొంచెం బరువు దాన్ని దారా గుగ్గిలం వేస్తాడు పాట పాట పాడతలేడు కానీ అప్పటికి వెళ్ళి పాడతారు ఈసారి ఊపుతాడు ఊపుతాడు అంతే రాజుల సేదే దానిమ్మ పండ్లు రాజవాణి కేవని వేణుగా కోరా కోరా కుమార కోరా సిరిపి సిరిపి కొట్టంగా సంభవం దేవత కోరాల బొమ్మ దేవత రావు రావమ్మ దేవత రాజవాణి దేవత
మా లోపల దేవుడు వస్తాను కదా కొద్దిసేపు దేవుడు దూరుడు అనే కొంచెం చిన్న కార్యక్రమం ఉంటుంది. అది అయిపోయిన తర్వాత మీకు నేను పెద్దవారు గొలిసే ముచ్చట మీకు నేను మొత్తం చూపెట్టేస్తాను అనమాట. ఇక మా గట్టోతరి మా తాత వీళ్ళ వైఫ్కి దేవుడు వచ్చింది. వీళ్ళ వైఫ్ ఈయన ఆ కాలంలో లవ్ మ్యారేజ్ అయినది కాగానే బుట్టమన్ను మామ అక్కడ పాతది పెద్దెవరి గద్దది ఈ బుట్టమన్ను ఇదంతా దంచి మళ్ళీ అక్కడ పాత పెద్దెవరి గద్ద రెడీ చేసేస్తారు. ఇక మంది తీసిన మట్టి మొత్తం జల్లెడ పెట్టుకొని జల్లెడ పట్టుకోవాలి. ఆ మెత్తగా అయితే చూసినాం, ఆ మెత్తగా అయిన దాంతో మనం అక్కడ గద్దె కట్టుకోవాలన్నమాట. తీసుకుంటారు, వాపాటలు తాగుతారు, బియ్యం అంటారు, కోడ అంటారు, సప్ప అంటారు, ఈల పని ఏమన్నా దుబ్బుల పని. మరి గనిగానే ఎందుకు తీసుకుంటాను? ఈ శాలలు పద్మశాలలు కూడా నేర్చుకున్నారు. నేనేం నేర్చుకోలే. కోడి పిల్లలు ఏ కుల్ల గుల్లాలు కోడి పిల్లలు ఏ కుల్ల గుల్లాలు లంబాడిది లంబాడిది వచ్చినాయి కదా మన బాబాయ్ నిజానే బుక్ మీకు అట్లా చెప్తే మళ్ళా నేనే చెప్పినామంటది మళ్ళా ఏం చేస్తారు? ఏ దేవునికి ఎత్తారు? పెద్ద ఎవరికి ఎత్తారా? దుర్గమ్మకి ఎత్తారా? మరిసిపోయి దుబ్బులనే ఎత్తారా? దుర్గమ్మకి వేసిరే. మీరు ఏమనుకున్నా మంచిదని నేను ఒక విషయం చెప్తా. నాకు ఒకసారి పెళ్ళైంది, ఒకసారి లగ్గమైంది. ఇద్దరు పిల్లలు నాకు నలుగురు ఓరగాళ్ళు దిక్కువాల పోరగాళ్ళు ఊటాలు అడ్డగోలు అప్పులైనాయి. గాపులు తెలిసిలే కదా తిప్పులు పడుతున్నా, రాత్రి పగలు కట్టపడుతున్నా. ఇంత కట్టపడ్డ అయ్యగారు సంపన్న అమ్మగారు షాపింగ్ లో సరిపోతలేదు. రైట్ మా ఈ వీడియో అది ఇంతతో ఎండి చేస్తాను. ఇక మన పెద్దవారు గొలుసు కూడా అయిపోయింది. ఇక మేకని కూడా తెంపి పడితే ఇక తినుడే పోయి ఇక అండి తర్వాత ఇక రైట్. మరి ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మా కర్రెగా ఉన్నది తెల్లవనాడు మా బాగా